హే గాయ్స్, హెయిర్ ఆయిలీ కాదు నందు, హెయిర్ అంతా పోయింది టెన్షన్స్ వల్ల. హెయిర్ అంతా పోయింది. సేమ్ జోక్స్ చెయ్యకరా గలీజ్. సేమ్ అది జోక్ లాగా ఉందా నీకు? ఒక నిమిషం ఫస్ట్ ఈ వీడియోలో అసలు నువ్వు ఊరికనే ముచ్చటే లేదు. నువ్వు చెయ్యి లేపావంటే నేను కాళ్ళు లేపుతా. బరాబర్ మెయింటైన్ 2 meters. నా ముఖం చూపించట్లేదు, నువ్వు కొంచెం ఇద్దరం కలిసి వీడియోలో మొత్తం నువ్వే ఉన్నారా? తగ్గేదేలే ఈ వీడియోలో, మొత్తం మెయింటైన్ చేస్తా నేను. ఈ వీడియోలో తగ్గే ముచ్చటే లేదు అసలు. ఎవరికి తగ్గాలి? ఎందుకు తగ్గాలి? ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు? స్టార్ట్ చేద్దామా? చేయి నొప్పి. నన్ను ఏం చెప్పంటే చేయి నొప్పి వస్తే పట్టుకుంటే ఇట్లా స్టాచ్యూ. ఫోన్ కింద పడితే నిన్ను పడేస్తా కింద. అంటే ఒక నిమిషం లాగ్ చేయకు. కట్ చేయి కాన్వర్సేషన్ కట్ చేయి. నువ్వు ఫోన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. అంటిస్తా గోడకి, అలా తగిలిస్తా నిన్ను. ఏమనుకుంటున్నావు నువ్వు? చేపట్టుకోవా? పుసు పట్టుకో. ఏంది చింటూ? నేనేమన్నా ట్రైపోడారా? తక్కువ మంది తిప్పేస్తావు కదా ఫోన్ ఇటు. నందు కొంచెం ఒక 1 minute సైలెంట్ గా ఉండు, ఎందుకంటే వీడియో ఇక్కడ నుంచి లాగేంది అనుకో మన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అమ్మ నువ్వేం లాగ్ చేయట్లేదు అన్న, నేనే లాగ్ చేస్తున్నా. అన్ని నేనే సో ఇవాళ వీడియో మరి నువ్వు సిగ్గుపడుతున్నావు కదా కింద. నేను ఇక్కడ వీడియో చేస్తుంటే నువ్వు సిగ్గుపడుతున్నావు కదా కింద చూసి. వావ్, చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు. ఏంటి నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నావా సినిమాల్లోకి? అమ్మాయిలాగా లాగొద్దు నువ్వు లాగ్ చేస్తున్నావు ఇప్పుడు. వెల్కమ్ దండం పెడతాం మీకు కూడా దండం. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ దండం. 1 2 3. ఇప్పుడు అర్థమైందా ఎట్లుంటుందో నాకు రోజు? 1 2 3. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అనరా మళ్ళీ. హే గాయ్స్ అని నాకు చెప్పావా? హే గాయ్స్ అంటున్నా నువ్వు. స్క్రిప్ట్ చెప్పరా? హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. అదే స్క్రిప్ట్. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్. ఇద్దరు ఒకేసారి అన్నది. అదే మన రూల్ ఆరా రాసిందారా? మ్యాండేటరీ రూల్. అది చాలా బాగుంది. ఇద్దరు వాయిస్ కలిపి వస్తుంటే బాగుంటది. ఓకే 1 2 3. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను అంటే వెల్కమ్ బ్యాక్ టు గాయ్స్. ఓకే అండర్స్టూడ్. ఓకే ఉండు వెళ్ళిపోతే. ఎందుకు స్కిప్ చేసినావు? సో గాయ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ వస్తుంది కాబట్టి మేము అన్ని ప్లాన్ చేసుకున్నాం. క్రిస్మస్, న్యూ ఇయర్, ఆపేసి క్రిస్మస్. అదృష్టమే నాకు చాలా అదృష్టం ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. హార్ట్ఫుల్ గా నా మీద ప్రామిస్ ఇక్కడ ప్రామిస్ తల మీద ప్రామిస్ చెప్పు ఇప్పుడు. హార్ట్ఫుల్ గా చెప్తున్నా. యు ఆర్ మై లక్కీ చామ్. పడుకో, దిండు తీసుకొని వస్తా, పిల్లో పెడతా, దుప్పటి కప్పుకుంటావా? ఇవాళ వీడియో ఏంటంటే మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ వస్తుంది కదా. సో ఎలాగో దాంతో పాటు ఇరుక్కుపోయింది ప్రతిసారి. సో గాయస్ క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ హాలిడేస్, మా యానివర్సరీ అన్ని కలిసి ఒకేసారి. అది ఎందుకు వచ్చిందిరా అది? చీ. సో గాయస్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ మేము సిడ్నీలో చేద్దాం అనుకుంటున్నాం, సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. చాలా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం మేము ఇద్దరమే, ఎలోన్గా, అంటే ఇప్పుడు ఏంది, రొమాంటిక్ గా, లవ్లీగా, బాగా అల్టిమేట్ ఎక్స్ట్రీమ్ ఫీల్స్ తో. ఈ వీడియో ఏంటంటే ఇవాళ నందుకి స్కావెంజర్ హంట్ కొన్ని గిఫ్ట్స్ కొన్నాను. సో బేసిక్ గా నందుతో ప్రతిసారి ఎలా అవుతుందంటే, సార్ ఏంటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట.
ఆపుకోనమ్మా. అబ్బో ఇట్లా వద్దు. సో చెప్పేనండి, సారీ అదేందో చెప్పేదేనండి రే ఆవేశపడకున్నా అన్న. అతిగా ఆవేశపడే వాళ్ళు చరిత్రలోనే బాగుపడినట్టు లేదు, ఏదో డైలాగ్ ఉంది కదా రజనీకాంత్, అది మీరు అనేసుకోండి గైస్. నేను కొన్న గిఫ్ట్స్ నాకు నచ్చినవి, నందుకి నచ్చుతాయని నేను ఆశించి కొన్నా అనమాట. అవన్నీ ఎక్కడ పడితే అక్కడ టిక్ టాక్ మొత్తం తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నావా? నేను టిక్ టాక్ లో సేవ్ చేసుకుంటా నాకు ఇష్టమైన అన్ని, లైక్ ప్రోడక్ట్స్ కానీ స్కిన్ కేర్ కానీ అవన్నీ సేవ్. అవన్నీ కాదు నా వెనకాల అంటే నాకు చాలా మంది ఉన్నారు కనెక్షన్స్, వాళ్ళ త్రూ తెలుసుకున్నా. ఆ క్లూస్ కి ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోయినా ఇంకా ఎక్స్ట్రీమ్ గా చేసేస్తే ఒక టైమర్ పెడతా గైస్ లాస్ట్ లో. ఆ టైం లోపు చెప్పకపోతే ఆ గిఫ్ట్ తనకి చెందదు. ఆ గిఫ్ట్ అన్ని బిల్స్ నా దగ్గర ఉన్నాయి. మాట్లాడియావా? ఆల్రెడీ నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు, సో మళ్ళీ ఎక్సైట్ అవ్వట్లేదు నేను. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇదంతా గేమ్ అని చెప్పి. సో ఏంటో లేకపోతే అదే చెప్పా కదా గైస్, అందుకే ఆత్రమ ఏదైనా చెప్పి చేయాలి, ఆగలేదన్నమాట. సో ఇవాళ కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆ గిఫ్ట్ నీకు వస్తుంది. అదేంటి అంటే ఒక చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, 6-7 గిఫ్ట్స్ ఉన్నాయి, 5-6-7 గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే ఆ గిఫ్ట్ నేను ఖచ్చితంగా వెనక్కి తీసుకెళ్లి రిఫండ్ చేసుకుంటా, ఆ డబ్బులు నేను దాచుకుంటా. సో ఇదేంటంటే క్లూస్ అన్నమాట. ఫస్ట్ క్లూ నేను ఇస్తా, ఎందుకంటే నందు నా వైఫ్ కాబట్టి, నందు నేను లవ్ చేశా కాబట్టి. పోతే పోయింది, ఫస్ట్ క్లూ ఎలా ట్రీట్ చేస్తున్నావు నన్ను, మనిషిలా కూడా ట్రీట్ చేస్తా నన్ను. అయితే నువ్వు ఏంటది? లెట్స్ గో. కొట్టు, ఫోన్ పగిలిపోవాలి. ఏయ్ ఫస్ట్ క్లూ ఓకేనా? Turn up heat, it will bake cookies. ఫస్ట్ వన్ కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ. Turn up heat, it will bake cookies. ఓకేనా? lol lol. అది మైక్రోవేవ్ రా, అందులో ఎవడన్నా కుకీస్ బేక్ చేస్తారా రా? అది జస్ట్ హీట్. ఓకే ఇదేంటి? అది సెకండ్ క్లూ. సో పట్టుకో ఓపెన్ చేయొచ్చా గిఫ్ట్? ఎప్పుడు పెట్టావురా ఇవన్నీ? ఇట్స్ కాల్డ్ ఛాలెంజ్. అంటే ఇందాకే పెట్టా, అది గిఫ్ట్. షూ నచ్చలే? వెరైటీగా ఉంది కదా పైన. నాన్న ఆవేశం, సారీ. జస్ట్ నార్మల్గా ఓపెన్ చేయి, బ్లాక్ ఒక్కటి పట్టుకొని ఓపెన్ చేయి వస్తుంది. బాగుందా? బాటిల్ క్రేజీ ఉంది. బాటిల్ కాదు, పర్ఫ్యూమ్. ఎలా ఉంది పర్ఫ్యూమా? ఎంత ఇది? యాపిల్ స్మెల్ వస్తుంది. అరే యాపిల్ స్మెల్, బనానా స్మెల్ నాకు తెలియదు. ఆ స్మెల్ చూసా బాగుంది. ఐ స్వేర్ బాటిల్ క్రేజీ ఉంటాయి. పర్ఫ్యూమ్ యాపిల్ స్మెల్ వస్తుంది, బట్ యూస్ చేస్తా, పర్లేదు. నేను యాపిల్ లాగా ఉంటా కాబట్టి యూస్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంకెన్ని గిఫ్ట్లు ఉన్నాయి? దీంతో పాటు క్లూ వచ్చింది కదా, పడేసావా? పడేస్తే ఏం చేయలేం, అయిపోయింది గేమ్. హెల్త్ ఎక్కడుంది? మరి ఏంది ఎంత ఇంపార్టెంట్ ఆ క్లూ? 1 sheet, 2 sheet, 3 sheet and more. Some people use less, some people use more. అంటే చాలా క్రియేటివిటీతో చేశాను. బెడ్షీట్ లా చెప్పా? బెడ్షీట్స్. ఏంటి చింటూ? ఆగురా. ఏంటి బెడ్షీట్సా? తెలీదు నాన్న, నేను చెప్పాను నాన్న నీకు. బెడ్షీట్స్ నీ అల్మారా, నీ క్లాజెట్ లో ఉంటాయి బెడ్షీట్స్. కింద నీ క్లాజెట్ లో ఉంటాయి బెడ్షీట్స్. లేవు. ఏం షీట్ చింటూ? నేను చెప్పాను రా, నువ్వే గెస్ చేయాలి. చింటూకు షీట్స్ అంటే ఇంకేమో
చెప్పు చింటూ. దిల్ పుల్ ఇట్ లైక్ దట్. టాయిలెట్ పేపరా? దాని షీట్స్ అంటారా చింటూ? ఏంది చింటూ? ఏముంది చింటూ దాంట్లో? ఏంది చింటూ? టాయిలెట్ పేపర్స్ ఉన్న చోట చింటూ ఎక్కడో చెప్పు చింటూ. నో. టాయిలెట్ పేపర్ గిఫ్ట్ లేదా? ఇంత గుడ్డేంద్రా నీకు? వాట్ ఈస్ దట్ బ్లాక్ థింగ్? ఏం పట్టుకోవాలి? పడేస్తా, నాకు ఇస్తే ఇవి పడేస్తాను. ఇవి క్లూ పోతే నీ ఇష్టం మరి. పైకి రా, బాలే సీన్ బాలే, పైకి రావా? ఐ నో. పట్టకపోతే ఏం చేస్తావు? థ్యాంక్ యూ. పట్టకపోతే ఏం చేస్తావు? లూజ్ అయినా పట్టకపోతే సన్నగా అవుతా. లూజ్ అయితే స్టిచ్ చేపించుకుంటా. అది రిఫండ్ అన్నావు అనుకో. నెక్స్ట్ గిఫ్ట్ ఏది? క్లూ ఏది? క్లూస్ ఆర్ ఇంపార్టెంట్. People knock me to say hello, but you lock me when you go. Dora. Lol. Mastermind. రే ఆ కొట్టడం ఏంద్రా? ఏదిరా? క్లూ ఒకటి దొరికిందిరా. ఏది? ఇదిగో బయట ఉందా? బల్లు ప్లీజ్ చూడు ప్లీజ్ రా ఒకసారి పైన చూడు. కావాలంటే వెళ్ళి తెచ్చుకో. బయట పెట్టావో చెప్పు, లేకపోతే బయట నేను ఎట్లా బయటకు నిన్నే పంపిస్తా. ఆన్సర్ ఏంటి? ఏంటది? ఆన్సర్ ఏంటి? డోరే కదా. డోర్ కదా, మరి బయట అని ఎలా ఫిక్స్ అయ్యావు నువ్వు? డోర్ ఏముందిరా డోర్ కి? డోరే కాదా, డోర్ చుట్టుపక్కల ఉంటది. గైస్ ఇదే లాస్ట్ ఇంకా నేను అస్సలు క్లూస్ అసలు ఏం అడగను. ఇదే లాస్ట్ చెప్పు. ఇంకేం లేవా ఇక్కడ? డోర్ ఉంది, షూస్ చెప్పులు అన్నీ ఉన్నాయి, ఇంకేం లేదా? నానా ఇంకేముందిరా? ఏంద్రా ఈ జీవితం? అన్ని నేనే చెప్తున్నారా నీకు? ఒకసారి పట్టుకో అర్జెంటుగా. ఐ స్వేర్ నేను ఇది ఎన్నిసార్లు సేవ్ చేసుకున్నా గైస్. ఐ సేవ్ దిస్ పర్ఫ్యూమ్ అ లాట్. ఇది చాలా 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 ఫేమస్ పర్ఫ్యూమ్. బట్ నాకు అంత బడ్జెట్ లేదని చెప్పి నేను వదిలేసాను. ఎప్పటికైనా కొనుక్కుందామని చెప్పి. మళ్ళీ క్లూలు పడేసా. నొప్పి రావట్లే. ఏంద్రా అది? నాకు కొట్టద్దురా ప్లీజ్. అబ్బా అబ్బా ఏం పిచ్చిరా? పిచ్చుండొచ్చు, అతుండకూడదు. థ్యాంక్ యూ. నాన్న ఇల్లంతా వాసన వస్తుంది రా. అది ఏది ఫోర్త్ క్లూ? నేను ఏది పట్టుకోను, నాకు ఇచ్చిన అన్ని పడేస్తా నేను. టు ఫైండ్ నెక్స్ట్ క్లూ యూ హ్యావ్ టు థింక్ యూ విల్ యూజ్ వన్ ఆఫ్ దీస్ ఇఫ్ యూ నీడ్ ఎ డ్రింక్. గ్లాసా? ఏంటి? మళ్ళీ మాస్టర్ మైండ్ అంట. మాస్టర్ మైండ్ అమ్మో ఎట్లా పరిగెడుతుంది? ఏ దట్స్ రబ్బిష్ బ్యాగ్ రా. ఓరక్షం కొట్టకు.
సెట్టింగ్ స్ప్రే. నీ ఫేవరెట్ అనుకున్నాను. అవును నాకు ఇష్టం, బట్ అవన్నీ సేవ్ చేసుకుని నేను కొనుక్కుందామని ఎప్పుడో. సెట్టింగ్ స్ప్రే ఉంది నా దగ్గర. అంటే ఇంత పెద్ద కంపెనీ లేదులే, మంచి కంపెనీది. బట్ ఇప్పుడు ఏంటి క్లూ? ఫస్ట్ ఇది పట్టుకో. ఇది ఉంది బట్ ఇంత పెద్ద కంపెనీ లేదు. నౌ దట్ యు ఆర్ ఫెట్, గో అండ్ లుక్ ఫర్ ద క్లూ వేర్ యూ కెన్ లే యువర్ హెడ్. ఇది ఆన్సర్ చెప్పరా చూద్దాం. వేర్ యూ కెన్ లే యువర్ హెడ్. ఇది ఆన్సర్ చెప్పు చూద్దాం. నౌ దట్ యూర్ టైర్డ్ అండ్ లుక్ ఫర్ ద క్లూ వేర్ యూ లే యువర్ హెడ్. లే అంటే పడుకోవడమే కదా. బెడ్రూమ్. ఏదిరా చెప్పు ప్లీజ్ ప్లీజ్. ఎక్కడ ఎక్కడ పెడతారో తలకాయ. దిండు 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 దిండు. రే ఇక్కడ లైటింగ్ బాగా రాదా? అరే ఆకు గిఫ్ట్ చూస్తున్నాను రా. కాదు ఇక్కడ రా, ఇక్కడ రా. థ్యాంక్ యూ. క్లూ ఉందా అక్కడ? లుక్ ఫర్ ద క్లూస్ బట్ డోంట్ గెట్ స్ట్రెస్డ్. యూ విల్ ఫైండ్ అనదర్ వేర్ యూ గెట్ డ్రెస్డ్. బెడ్రూమ్. బెడ్రూమ్ ఉంది కదా, సారీ బాత్రూమ్. డ్రెస్ వేర్ యూ గెట్ డ్రెస్డ్ అంటే నా లైఫ్లో ఎప్పుడు నేను ఏం హెల్ప్ అడగను. ఇదే లాస్ట్. లైఫ్ దాకా ఎందుకు వెళ్తున్నావు రా? నేను చెప్పాను రా, ఎత్తుక్కో. ఐ హేట్ మై లైఫ్ గైస్. ఏందో నేను ఇచ్చే గిఫ్ట్లని నచ్చుతున్నాయో నచ్చట్లేదో, నచ్చుతున్నట్టు నటిస్తుందో. నిజంగా మరి నాకేంది ఎగ్జైట్మెంట్ రావట్లే. అదే అంటే నాకు అంతేలే, నేను కదా కొనింది. అదే అలా సరే కాదు. కానీ. చాలా హ్యాపీగా ఉన్నా నువ్వు. అట్లీస్ట్ నువ్వు యూ ట్రైడ్ యువర్ బెస్ట్. కానీ చదవకూడదు. ఏంది ఇది? ఆహా లాల్. ఏంట్రా మూట ఇచ్చావు? పక్క చెవు. వర్షం పడుతుంది, వింటర్ వస్తుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ గిఫ్ట్స్ అన్న తెలిసి చింటూ ఆల్రెడీ అన్ని స్క్రీన్ షాట్స్ చూసాడు నా ఫోన్లో. బికాజ్ నేను ఇవన్నీ టిక్టాక్లో బెస్ట్ ప్రోడక్ట్స్ అన్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటాను. సో దొరికిపోయాడు. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్. మరి ఏది క్లూ? ఏందో ఎందుకు కింద పడేసినావు చింటూ క్లూస్ అన్ని? నాకు ఇవ్వద్దు మరి. You will receive the gift on the special day in Sydney. ఏంటో చెప్పా? ప్లీజ్ సో ఏంటంటే ఇదే ప్రామ్ నా మీద ప్రామ్ చెప్పు. ఒక నిమిషం మాట్లాడుతున్నా. సో చింటూ నాకు గిఫ్ట్స్ అన్ని ఇచ్చాడు, కానీ చింటూకి ఏం గిఫ్ట్ కావాలో నాకు చెప్పట్లేదు. ఏం కావాలి? వాట్ ఎవర్ యు గివ్. నీకు ఏం కావాలో అది చెప్పు. నీకు ఏం ఇష్టమో అది చెప్పు. వాట్ డూ యూ లైక్? ఐ లైక్ యూ, ఐ వాంట్ యూ. ఆల్రెడీ పెళ్ళి కూడా అయిపోయింది కదరా, ఇంకెందుకు రా మళ్ళీ? అంటే మళ్ళీ గిఫ్ట్లో ఇంకో గిఫ్ట్ ఉంటుంది కదా, లైక్ గిఫ్ట్ బాక్స్లో ఇంకో బాక్స్ లాగా. అక్కడ దాకా వెళ్ళొద్దు. రే అట్లా కాదు నాన్న. అంటే బేబీ అంటున్నావా? నాన్న ఆగు నాన్న, ఒక్క నిమిషం కంట్రోల్ అవ్వు. నేను అట్లా అనలేదురా. ఆగురా రే ఆగురా. గైస్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ గైస్. నందు కొంచెం ఓవర్ ఇమాజినేషన్ ఎక్కువ. మీరు అల్లుకుపోవద్దు. గిఫ్ట్ అంటే ఏంటి మరి? ఆ 7th గిఫ్ట్ ఏంటో కూడా నాకు తెలియదు. ఒకవేళ ఎక్కువ ఎగ్జైట్ అవ్వద్దు, ఓకేనా? సో ఆ 7th గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఐ ట్రై టు రికార్డ్ గైస్. చూద్దాం అది ఏంటో, ఆ గిఫ్ట్ ఏంటో, అది అసలు ఏం తెలియదు గైస్. ఇవాళ మా యానివర్సరీ, మా ఫస్ట్ యానివర్సరీ. సో 1 year నేను చాలా భరించాను, బట్ దట్స్ ఓకే. వాళ్ళకి తెలుసులే, చెప్పు. 1 year భరించాను, ఇంకా ఎన్నో ఇయర్స్ భరించాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇవాళ మేము టెంపుల్కి వెళ్తున్నాం ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి డిన్నర్ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. మరి అది ఎక్కడ తీసుకెళ్తున్నాడు నాకు తెలియదు. సో వీఆర్ గోయింగ్ దేర్. సర్ప్రైజ్ అన్నాడు కానీ ఎటు తీసుకెళ్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఏ డిన్నర్కి ఏ ప్లేస్కి తీసుకెళ్తున్నాడు నాకు తెలియదు. సో వీఆర్ గోయింగ్ దేర్. ఫస్ట్ అయితే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. చిన్న టెంపుల్, యాక్చువల్లీ వేరే పెద్ద టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, హెలెన్స్బర్గ్ అని చెప్పి. కానీ అది వెళ్ళేసరికి మూసేస్తారు 11 o'clock కల్లా. సో వీ థాట్ వై నాట్ గో టు సమ్ మురుగన్ టెంపుల్ ఉంది ఇక్కడ దగ్గరలో 1 hourలో. సో వీఆర్ గోయింగ్ దేర్.
అండ్ మొత్తం నేను ఫుల్గా కుంకుమ ఇవాళ చింటూకి నేను దండం పెట్టాను. చైన్ ఆఫ్ వస్తుంది, గాలి వస్తుంది, తొందర కానీ సో ఇవాళ నేను చింటూకి కాలు మొక్కాను అనమాట. అది ఫోటో తీసుకున్నాను మెమరీలో, అదే ఇక్కడ పెట్టుకుంటా. సో యా లెట్స్ గో టు ద టెంపుల్. ఇప్పుడైతే కార్స్ ఇప్పుడైతే ఓకే గాయ్స్, సీ యూ ఇన్ ద కార్. హ్యాపీ యానివర్సరీ చింటూ. విష్ యూ ద సేమ్. సో గైస్ వీఆర్ గోయింగ్ టు ద టెంపుల్. మేము ఇప్పుడు ఉండి సిడ్నీ కాదు, యాక్చువల్లీ సిడ్నీకి ఒక 1 hour దూరంలో ఉంటాం అనమాట. మా కజిన్స్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. అండ్ ఇదేం ప్లేస్ చింటూ? బాయ్ యా దిస్ ఈస్ వాయ్. టెంపుల్ ఏ ప్లేస్లో ఉంది? సిడ్నీ. సో టెంపుల్ ఉండేది సిడ్నీలో. సో మేము ఇప్పుడు 1 hour డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే టెంపుల్ వస్తుంది. యానివర్సరీ 1 year అయింది కదా, నీకు ఎలా అనిపిస్తుంది నాతో జర్నీ? ఎలా అనిపిస్తుంది చెప్పు. అంతా నా షర్ట్ ఎలా ఉంది చెప్పు ఫస్ట్. చాలా తొందరగా అయిపోయింది అనిపించింది నాకు. యా అసలు మాకు పెళ్ళి అయినట్టే ఫీలింగ్ రావట్లేదు. నాకు ఉంది నందు, నాకైనట్టుంది ఫీలింగ్. ప్లీజ్ అరవకురా. సో గాయస్ కింద రివర్, ఇదంతా రివర్. సో గాయస్ ఆల్మోస్ట్ వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇంకెంతసేపు చింటూ? 2 minutes. సో దిస్ ఈస్ కాల్డ్ పారమట్ట మట్ట అనమాట ఇది. గైస్ నేనైతే లాస్ట్ టైం సిడ్నీలోనే దిగాను నేను. సిడ్నీలో దిగి దెన్ వీ వెంట్ టు టౌన్స్విల్, మా ఉండే ప్లేస్ అనమాట. మా వదినకి వెళ్ళలేదా? యా ఒక రోజే ఉన్నాను నేను. సో విచ్ ఇస్ స్టేడ్. నేను సిడ్నీలో అయితే ఓన్లీ 1 dayనే ఉన్నాను. సో ఇప్పుడే కొత్తగా మళ్ళీ అన్ని ప్లేసెస్ చూస్తున్నాను. బాగుంది యాక్చువల్లీ, నచ్చింది నాకు సిడ్నీ. కానీ ఐ థింక్ ఐ లైక్ రీజనల్ ఏరియాస్ బికాజ్ చాలా బిజీ ఉంది సిడ్నీ. అసలు కార్స్ అయితే ఇట్లా పక్కపక్కన చీమల్లాగా తిరుగుతున్నాయి. సో అంత నాకు బిజీ ఏరియాస్ ఇష్టం ఉండదు. సో యా మొత్తం ఇండియన్సే ఉంటారంట పారామెట్టాలో. టెంపుల్లో షూట్ చేయొచ్చా? బయట చూపించొచ్చా? ఓకే బయట చూపించొచ్చా అంట. సిగ్నల్ పక్కన లెఫ్ట్ సైడ్ లో గోపురం కనిపించట్లేదు. యా గోపురం గైస్. లోపల షూట్ చేయకూడదు అంటే దిస్ యూజ్డ్ టు బి మై జిమ్. ఇదే అంట చింటూ జిమ్. వావ్, అందరు అమ్మాయిలు వచ్చేవాళ్ళ? ఆహా ఏంటి ఆలోచించుకొని మాట్లాడే వాళ్ళ యానివర్సరీ అసలుకి. గైస్ టెంపుల్, చిన్న టెంపుల్ అది, అలానే వెళ్తారు. సో గైస్ అక్కడ ఎవరో శారీస్ కట్టుకున్నారు. అయ్యో నేపాల్ అనుకుంటావు. ఓకే చేది. సో దిస్ ఈస్ ద టెంపుల్. ఎంత బాగుంది. వీఆర్ గోయింగ్ ఫర్ ద పార్కింగ్. ఓకే సమ్వన్ ఈస్ షూటింగ్ హియర్. ఎవరో షూట్ చేస్తున్నారు గైస్, పాపం వాళ్ళని షూట్ చేసాం మేము కూడా. సో దిస్ ఈస్ ద టెంపుల్. ఐ థింక్ మేము షూట్ చేయలేం లోపల, బట్ విల్ ట్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. గుడిలో కూడా ఏంట్రా? అరే ఆపరా. నందుకి కాన్షియస్నెస్ ఎక్కువ. కాన్షియస్ కాదు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మొహమాటం ఎక్కువ. గుడిలో ఉన్నప్పుడు దండం పెట్టుకోవాలి. ఆపు. Guys, we are in temple, guys. అరే గుడిలో ఉన్నాం చింటూ, తప్పు చింటూ, తప్పు. అదే అందరు చూస్తున్నారు. అదే ఎవ్వరు లేరు ఇక్కడ. ఏ గాయస్ ఫైనలీ డన్ విత్ ద పూజ. అరే బుట్టేంటి ఇలా పెట్టారు? సో ఫైనలీ డన్ విత్ ద పూజ. అర్చన చేపించాం అనమాట. సో ఇది యాక్చువల్లీ మురుగన్ టెంపుల్, తమిళియన్సా? సో తమిళియన్స్ టెంపుల్ ఇది. బట్ ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి పూజ చేయించాము. లోపల వీడియోస్ ఏం తీయకూడదు. సో దట్స్ వై వీ కుడెంట్ షూట్ ఇన్ సైడ్. సో ఇప్పుడైతే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసి ఇంకా అవ్వదా ఇది షాపింగ్. సో యా ఇప్పుడైతే బయలుదేరాం. యాక్చువల్లీ చాలా బాగుంది వెదర్ ఇవాళ. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చల్లగా ఉంటుందని.
ఇట్స్ గుడ్. అది చూస్తున్నారు అంకుల్. అదే అంకుల్ అక్కడ ఎవరు చూస్తున్నారు, తిరుగురా. అదే అంకుల్ చూస్తున్నారు. ఓకే టెంపుల్ చాలా ఫోటో గాయ్స్ భలే ఉంది వెదర్. యాక్చువల్లీ వెదర్ చాలా బాగుంది ఇవాళ. అరే నా ముఖం కిందకి పెట్టి చూపిస్తావు ఏంటో, గోపురం తర్వాత చూపిస్తా. అబ్బా ఇలా పెడితే రోడ్డు తప్పితే ఏం కనబడదు నాన్న. అబ్బా ఒక అరటిపండు ఆకలేసి మూతి తుడుచుకోరా. ఏంద్రా ఇక్కడ బుగ్గ మీద ఎవరో కుంకుమ పెట్టారు. అటేటో వెళ్ళింది. సో తొందరగా లోపలికి వెళ్ళిపోయి వి విల్ లాక్ ది కార్. కోటి వర్ణాలే na 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 na. నువ్వు లేకపోతే ప్రశాంతంగా ఎలా ఉంటుందో చూద్దామని. We came to Indian restaurant. ఏదిరా పేరు? అదే అమరావతి. సో అమరావతి రెస్టారెంట్కి వచ్చాం. What are you eating? రవ దోశ. Is it good? Happy? హే గాయ్స్, సో ఫైనలీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మేము. యాక్చువల్లీ డిన్నర్ చింటూ ఎక్కడో బుక్ చేశాడు, బట్ డిన్నర్ అయితే మాకు ఎన్నింటికి చింటూ? 7 o'clockకి డిన్నర్. ఇక్కడ నుంచి సిడ్నీకి వెళ్ళడానికి 2 hours అవుతుంది. ఇప్పుడు టైం ఏమో ఎంత? 6. సో 1 hourలో మాకు డిన్నర్ ఉంది, కానీ మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి 2.5 hours పడుతుంది. సో ఇట్స్ అ డిజాస్టర్. చింటూ యాక్చువల్లీ పడుకున్నాడు, లెగలేదు. నా బర్త్డేకి పడుకున్నాడు, ఇంకా యానివర్సరీకి పడుకోవడం అని చెప్పి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. వాట్ నేను లేచి 10 minutes లో రెడీ అయిపోయాను. నేను గంటన్నర ఏం రెడీ అయినావో నీకే తెలియదు, నన్ను అంటున్నావు. సో గాయస్ నేనేమంత రెడీ అవ్వలేదు, నా వల్ల దీనికి లేట్ అవ్వట్లే. సో చింటూ యాక్చువల్లీ పడుకున్నాడు, మరి ఎందుకు కలిసిపోయాడో నాకు అర్థం కావట్లేదు. మరి నేను ఏమన్నానంటే నువ్వు రెడీ అయిపోయే 10 minutes లోపు నన్ను లేపు, నేను జస్ట్ షర్ట్ వేసుకుంటా, మొహం కడుక్కుంటా, అంతే, అయిపోయింది, రెడీ అయిపోయా. యాక్చువల్లీ నేను ఏం టైం తీసుకోలేదు రెడీ అవ్వడానికి, ఓన్లీ కొంచెం సేపు తీసుకున్నాను. 4:30కి వెళ్ళరా, 4:30కి నేను వెళ్ళరా రెడీ అవ్వరా అని నేను పడుకుంటే నువ్వు నన్ను 5:20కి లేపావు. చింటూ టైం చూసావా అని చెప్పి లేపావు. టైంకి రీచ్ అవుతామో లేదో మాకు అర్థం కావట్లేదు. వెనకాల ఏదో బ్యాగ్స్ పెట్టాడు, అది నేను ఓపెన్ చేస్తుంటే మాత్రం అస్సలు ఓపెన్ చేయనివ్వట్లేదు. ఐ డోంట్ నో వాట్స్ దాట్, బట్ ఐ డోంట్ నో. ఏం కొందాంరా నా కోసం? ముట్టుకుంటే ప్రామిస్ అన్నాడు, నేను అందుకే వెనకాల కూడా చూడట్లేదు. బట్ ఐఎమ్ రియలీ ఈగర్లీ వెయిటింగ్. గైస్ మొత్తం ట్రాఫిక్ జామే. డిన్నర్ ఏంటో ఏమో చింటూ గైస్ చూసారా, మొత్తం ట్రాఫిక్ జామే అసలు. ఒడ్డి అమ్మ, డిన్నర్ ప్లాన్ చేసాం కరెక్ట్గా ఈ టైంకి. అసలు లైట్ ఇంకా లైట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదామా? ఇప్పుడు అది ఎక్కితే ఇరుక్కుంటాం అందులో ట్రాఫిక్లో, ఎప్పుడు బయటపడతాం తెలియదు. లైట్ తీసుకో, డిన్నర్ ఇక్కడే చేద్దాం. అయిపోయింది, ఇంక ఎక్కిన తర్వాత ఇప్పుడు లైట్ తీసుకో అంటే ఇంక వెనక్కి వెళ్ళేది లేదు. ఇంకా వీళ్ళతో పాటు పోవడమే ట్రాఫిక్లో. ఎంతసేపు పడుతుంది ఇంకా? 2 hours పడుతుంది, 2.5 hours. అక్కడ చూడు, వావ్, 2 hours 40 minutes, 10 అవుతుంది వెళ్ళేసరికి. టేబుల్ ఉండదు. ఆల్రెడీ 1 hour అయింది, ఇంకా 1 hour 24 minutes ఉంది.
చింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ట్రాఫిక్ని, నేనేమో వీడియో కాల్లో ఉన్నాను. 110లో పోవాలి, 10లో పోతున్నారు ఒక్కొక్కడు. ఎక్క పక్క కాపీ చాయ్ కూడా తాగుతుంది. ఇంకా 2 hours వెళ్ళేసరికి మొత్తం రెస్టారెంట్ అంతా క్లోజ్ అయిపోద్ది. మేము మళ్ళీ ట్రాఫిక్లో నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళాల్సిందే. ఇవాళ డిన్నర్ లేదు, ఏం లేదు. చింటూ ఇంటికి వెళ్ళి ఆలూ ఫ్రై, టమాటా, పప్పు, పెరుగు వేసుకొని తిని పడుకుందాం. ఇదే యానివర్సరీ, ఇంకా ఎంజాయ్. గైస్ చూడండి గైస్, ట్రాఫిక్ జామ్. ఐ హోప్ మేము వెళ్తామని అనుకుంటున్నాం. నాకు హోప్స్ లేవు. నాకు నమ్మకం లేదు దొర అంటున్నాడు. ఆకలేస్తుందిరా. ఇంతకీ కదరా దవడ కింద 2 బనానాలు వేసి నవ్విలావు. అది పొద్దున గుడికి వెళ్ళినప్పుడు. సో గాయస్ అయిపోయింది టైం. ఇంకా మా యానివర్సరీ చింటూ, హ్యాపీ యానివర్సరీ చింటూ. కార్లోనే విష్ ద సేమ్. కార్లోనే మేము హ్యాపీ సర్ప్రైజ్ ఇక్కడే ఇచ్చేస్తా, తీసేసుకో. కార్లోనే హ్యాపీ యానివర్సరీ చేసుకుందాం మేము. మా ఇద్దరికి తోడుగా ఇద్దరికి దీపు ఉంది కాల్లో. వాట్ ఏ ట్రాఫిక్ జామ్. ఇంకా ఇవాళ అదేం చిన్న 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 దీపాల్లో ఉన్నాయి చింటూ. నా వల్ల కాదు. ఎగ్జిట్ ఎగ్జిట్ చింటూ. నా వల్ల కావట్లేదు. కాదు ఇది ఇల్లీగల్ చింటూ అలా వెళ్ళటము. అయినా పర్లేదు. అయిపోయింది ఇంకా మా యానివర్సరీ అయిపోయింది. వాళ్ళు చాలా ఇవాళ చూడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మా రాత ఇవాళ ఇలా ఇలా రాసి పెట్టుంది. వావ్, వీళ్ళందరూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన వాళ్ళు. అటు సైడ్ వెళ్ళలేక ఇటు సైడ్. ఏంటో ఎంతమంది ఉన్నారు వాష్రూమ్స్ కి. వావ్ గైస్ చూడండి గైస్, వీళ్ళందరూ ఇక్కడే వాళ్ళ రాత్రికి. అమ్మాయిలు ఎవరో డిన్నర్ కూడా చేస్తున్నారా. వెనక్కి వెళ్ళిపోతున్నాం గాయస్. వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చింటూ ఎగ్జిట్ కూడా తీసేసుకున్నాడు. సో బాయ్ గాయస్, బాయ్. గాయస్ చూసారా, ఫ్యూయల్ లో అంట. వావ్, ఏంటి చింటూ ఇవాళ ఏంటి చింటూ ఇంత మనకు అదృష్టం ఇలా పట్టుకుంది. పెట్రోల్ కొట్టడానికి ఒక ప్లేస్ దొరికింది. చింటూ నా మొహం మీద చిప్స్ ప్యాకెట్ తీసేసి వెళ్ళిపోయాడు. డిన్నర్ తీసుకెళ్ళమంటే చిప్స్ ప్యాకెట్తో సరిపట్టుకో అన్నాడు. దీపు ఏమో కీరా తింటుంది. చింటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రొమాంటిక్ డిన్నర్ చింటూ విత్ చిప్స్ అండ్ పెట్రోల్ బంక్. థ్యాంక్ యూ. ఈ లైఫ్లో మర్చిపోను చింటూ. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అరే వెళ్దాం రా. అరే అట్లీస్ట్ దీనికైనా వెళ్దాం రా. అరే నువ్వు ఆ ఫ్లాష్ ఆపరా. ఏంద్రా ఫ్లాష్? సారీ రా. బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. ఏం బ్యాడ్ న్యూస్? నీకు కావాల్సింది అక్కడ లేదు, అన్అవైలబుల్. దిస్ ఈజ్ అవర్ యానివర్సరీ డేట్ విత్ చిప్స్ అండ్ సమ్ పిజ్జా. ఫుడ్ కూడా అయిపోయింది ఇక్కడ. ఫుడ్ కూడా లేదు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? గైస్, వరస్ట్ డే అంటే నా లైఫ్లో వరస్ట్ డే ఇది. ఎందుకు ఇట్లా అవుతుందో మాకు తెలియట్లేదు. ఫస్ట్ ఏమో ట్రాఫిక్లో ఇరుక్కున్నాం, తర్వాత రెస్టారెంట్స్ దొరకలేదు, తర్వాత ఇక్కడికి వస్తే రెస్టారెంట్కి వస్తేమో ఫుడ్ అయిపోయింది. పిజ్జా, చిప్స్ తప్ప ఏం లేవు. హ్యాపీ యానివర్సరీ. చింటూ, ఎంత చింటూ? గాయ్స్, థ్యాంక్ యూ. తీసావా ఇది? నేను అనుకుంటున్నా ఏంటి ఏదో తెచ్చాడు, నాకు అర్థం కావట్లేదు. నా జుట్టు కూడా తినేస్తావా? నా జుట్టు కూడా తినేస్తా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా గ్రెయిన్స్ ఉన్నాయి బికాజ్ లైటింగ్ లేదు ఇక్కడ. అసలు యాక్చువల్లీ సిడ్నీలో ప్లాన్ చేశాను నేను డిన్నర్ అని చెప్పి వాళ్ళకి చెప్పారంట. సో వాళ్ళేమో చాలా క్యూట్గా
మా యానివర్సరీ అని చెప్పి స్పెషల్ ఉండడం కోసం, అంటే లైక్ మేము స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోలేదు కదా, లైక్ ఏదో ఒక నార్మల్ రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తింటాం. అండ్ ఆల్సో ఫుడ్ కూడా లేదు, ఓన్లీ చిప్స్ అండ్ పిజ్జా. మా డే కొంచెం డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలని చెప్పి వీళ్ళు చాలా క్యూట్గా ఇది పంపారు గైస్, చూడండి. సో ఈ డెజర్ట్స్ ఇచ్చారు ఫ్రీగా మాకు, డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటామని. హ్యాపీ సో గైస్ ఫైనలీ వి రీచ్ హోమ్. నేను అప్పటికి ఇట్లా సరే ఇంత బ్యాడ్ డే అయ్యింది, ఇదంతా వాళ్ళంతా బ్యాడ్ డే అయింది గైస్. లాస్ట్ మినిట్లో ఏమైందంటే మేము పిక్చర్ తీసుకుందాం అని చెప్పి అట్లీస్ట్ సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి సెల్ఫీ తీసుకుంటుంటే వాడెవడో వచ్చి నేను పిక్చర్ తీస్తా అని చెప్పాడు. సర్లే ఓకే ఫైన్, వాడైనా పిక్చర్ తీసాను వాడికి ఇస్తే లిటరలీ 2 పిక్చర్సే తీసాడు. 2 పిక్చర్స్ 2 బ్లర్రే. ఐమ్ డన్. దిస్ ఇస్ ద ఇంక ఇవాళ కొంచెం బ్యాడ్ డే అయింది. సో ఇంటికి రాగానే మా కజిన్స్ ఇంటికి రాగానే ఇలా డోర్ తీసాను. డోర్ తీయగానే ఈ డెకరేషన్ ఉంది గైస్. ఐ ఫెల్ సో హ్యాపీ. నేను టక్కగా ఏడ్ చేశాను, నాకు నా వల్ల కాక. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఇప్పుడైతే కేక్ కటింగ్ చేస్తున్నాం మేము. అండ్ ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ నా డే ఇట్లా ఎండ్ అయింది లైక్ మంచిగా. చూసారా నా ఐస్ ఏడ్చి మేకప్ పోయింది, బట్ దట్స్ ఓకే.